ఇంతకుముందు వీడియోలో లగ్నాల్లో ఉండేటువంటి ఉత్తమత్వాలను అధమత్వాల గురించి పరిశీలన చూసాం. ఏ లగ్నానికైనా సరే ఉత్తమమైనటువంటిది అధమైనది ఎప్పుడు నిర్ణయించబడతాయి? ఆ నైసర్గిక శుభత్వ పాపత్వములను అనుసరించి గ్రహములకు ఆ లగ్నమును అనుసరించగలిగినటువంటి ఆధిపత్యముల చేత శుభత్వ పాపత్వాలు నిర్ణయిస్తారు. అంత మాత్రం చేత శుభత్వం పడుతుందని చెప్పడానికి లేదు. ఈ శుభ ఆధిపత్యము కలిగినటువంటి గ్రహములు కూడా శుభస్థితిలో ఉండాలి దానికి తగినట్టుగా. అప్పుడు మాత్రమే ఇవి యోగకారకులు అవుతాయి, లేకపోతే అవయోగాన్ని కలిగిస్తాయి. అందుచేత లగ్నము ఒక జాతక చక్రం యొక్క శుభత్వ పాపత్వములు అనేటటువంటిది లగ్నమును అనుసరించి, ఇక్కడ ఆధిపత్యమును అనుసరించి, ఈ ఆధిపత్యమును తగినట్టుగా స్థితిని అనుసరించి కూడా ఉంటుంది. ఆ స్థితిగా సక్రమంగా లేకపోయినట్టయితే అది వృషభ లగ్నమైనా ఒకటే, కుంభలగ్నమైనా ఒకటే. ఇంతకీ వృషభ లగ్నానికి ఏ గ్రహముల యొక్క ఆధిపత్యము శుభత్వము కలిగింది మొదలు చూద్దాం. వృషభ లగ్నం మొదట రవి. ఈ రవికి నైసర్గిక పాపి ఈ రవి. ఇతడికి వృషభం, మిథునం, కర్కాటకం, సింహము చతుర్థాధిపత్యం పట్టింది. ఈ చతుర్థము కేంద్రము. అంచేత నైసర్గిక పాపికి కేంద్రాధిపత్యము శుభము. ఈ కారణం చేత రవి ఈ లగ్నానికి శుభుడయ్యాడు. ఇంకా 2 చంద్రుడు. ఈ చంద్రుడు మొదట నైసర్గిక శుభత్వ పాపత్వాన్ని నిర్ణయించేటప్పుడు ఈ చంద్రుడు తిథిని బట్టి నిర్ణయించాలి. ఈ తిథిని బట్టి ఈ చంద్రుడు, ఇంతకుముందు వీడియోలో అది చెప్పాను, చంద్రుడు శుభుడే అనుకుందాం. అయినప్పటికీ ఈ చంద్రుడికి ఇక్కడ తృతీయాధిపత్యం పట్టింది వృషభ లగ్నానికి. ఈ తృతీయం పాపస్థానం. నైసర్గిక శుభులకు పాపస్థాన ఆధిపత్యము శుభమే కనుక దీన్ని శుభంగానే చెప్పాలి. అంచేత ఈ వృషభ లగ్న జాతకులకి చంద్రుడు శుభుడు. ఇంకా 3 కుజుడు. ఈ కుజుడు నైసర్గిక పాపి. ఇతనికి ఆధిపత్యం పట్టింది వృషభ లగ్నం నుంచి. ఇతర మేష వృశ్చికములకు అధిపతి. ఈ వృశ్చికము ఇక్కడిది సప్తమ స్థానం, కేంద్రం అయ్యింది. పాపికి కేంద్రాధిపత్యము శుభమే. ఈ కారణం చేత కుజుడు శుభుడే. కానీ ఇతనికి మరొక ఆధిపత్యం కూడా ఉంది, మేషము వ్యయాధిపత్యం. అంచేత వ్యయాధిపత్య దోషం ఎప్పుడూ ఉంటుంది. అంటే ఈ లగ్న జాతకుడికి కుజుడు శుభుడే అయినా వ్యయాధిపత్యం పట్టినటువంటి కారణం చేత పాపిగానే భావించాలి. తర్వాత బుధుడు. ఈ బుధుడు జాతచక్రంలో స్థితమైనటువంటి ఆ గ్రహ యుతిని అనుసరించి చెప్పాలి. శుభుడో పాపో. శుభులతో కలిసి శుభుడు అవుతాడు, పాపులతో కలిస్తే పాపి అవుతాడు. ఒంటరిగా ఉండేటప్పటికీ శుభత్వాన్ని ఇస్తాడు. ఇతడు శుభుడని కాసేపు భావించుకుని దాన్ని బట్టి ఆలోచించడం నైసర్గిక శుభత్వం కలిగి ఉందని అనుకున్నట్టయితే ఇతనికి ఏ రకమైన ఆధిపత్యం పట్టింది? ద్వితీయ పంచమాధిపత్యం పట్టింది. ఇక్కడ ద్వితీయము పాపస్థానము, దానికంటే కూడా తర్వాతది ఉత్తరోత్తర ప్రబలము పంచమము. కనుక నైసర్గిక శుభునకు కోణాధిపత్యం, పంచమము కోణము, కోణాధిపత్యము శుభమవుతుంది. కనుక ఈ బుధుడు ఈ జాతకానికి శుభుడే. ఆ తర్వాత గురుడు. ఈ గురుడికి నైసర్గిక శుభుడు. ఇతనికి ఆధిపత్యం పట్టింది, అష్టమాధిపత్యం పట్టింది, లాభాధిపత్యం పట్టింది, ఉత్తరోత్తర ప్రబలం. ఈ నిజానికి అష్టమము లాభము 2 కూడా పాపస్థానాలే అయినప్పటికీ అష్టమము కంటే లాభము చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే లాభాధిపతి ఏ భావముతో కలిసినా ఆ భావమునకు శుభము లాభము కూడా. ఈ కారణం చేత ఇక్కడ గురుడిని శుభుడిగానే భావించాలి. ఇంకా తర్వాత శుక్రుడు. ఇతడు నైసర్గిక శుభుడే, లగ్నాధిపతి. ఈ లగ్నము కేంద్రం. శుక్రుడు నైసర్గిక శుభుడు. అంచేత కేంద్రాధిపత్య దోషం, అది పాపం. కానీ షష్టాధిపత్యము, ఈ షష్టము పాపస్థానం. అంచేత ఇతడిని కూడా శుభుడుగానే పరిగణించాలి. ఆ తర్వాత శని. ఈ శని నైసర్గిక పాపి. ఇతడికి మకర కుంభములు 9, 10 ఆధిపత్యాలు, 9 కోణము, 10 దశమము కేంద్రము. నైసర్గిక పాపికి కోణాధిపత్యము పాపము, కేంద్రాధిపత్యము శుభము. ఈ కారణం చేత మొదటి కోణాధిపత్యం ఒకటి, తర్వాత కేంద్రాధిపత్యం పట్టింది. కనుక ఈ జాతకానికి శని కూడా శుభుడే అవుతాడు. ఉత్తరోత్తర ప్రబలం కేంద్రాధిపత్యము చేత. ఇవి ఆ చేత రవి శుభుడు, చంద్రుడు శుభుడు, కుజుడు పాపి, బుధుడు పరిస్థితులను అనుసరించి చెప్పాలి. అంచేత శుభత్వమే అనుకుందాం. గురుడు శుభుడు, శుక్రుడు శుభుడు, శని శుభుడు అయ్యాడు. అంచేత ఈ గ్రహములు 7 ఎక్కువ భాగము శుభత్వమే ఆధిపత్యము చేత కలిగి ఉన్నాయి. అంత మాత్రం చేత సరిపోదు. ఈ వృషభ లగ్న జాతకులకి ఈ ఆధిపత్య శుభత్వము కలిగినటువంటి ఈ గ్రహములు ఎక్కడ ఉంటే శుభత్వాన్ని ఇస్తారు, స్థితి చేత ఎక్కడ అశుభాన్ని ఇస్తారు, ఇది కూడా పరిగణలో తీసుకోవాలి. అసలు ఇదే కీలకమైనటువంటిది. ఇది రాహుకేతువులకు దీంట్లో ప్రమేయం లేదు. ఎందుకు లేదు అంటే ఇవి ఆధిపత్యము లేదు కనుక. ఈ 7 గ్రహముల వరకు మాత్రమే శుభత్వ పాపత్వ పరముగా పరిమితమైంది.
లగ్నాధిపతి శుక్రుడు, అష్టమ లాభాధిపతి గురుడు, తృతీయాధిపతి చంద్రుడు యోగములకు ఆయుర్దాయములకు ముఖ్య కారకులు. వీళ్ళు నైసర్గిక శుభులు. అంచేత యోగానికి కూడా కారకత్వం చూసుకున్న ఆ 3 గ్రహాలని ప్రధానంగా తీసుకోవాలి. నైసర్గిక శుభులు అయ్యారు వాళ్ళు. తర్వాత నైసర్గిక పాపులు రవి కుచశనులు. వీళ్ళు కేంద్రాధిపత్యము చేత శుభులు. ఇక్కడ కేంద్రాధిపత్యం చూడండి, రవికి కేంద్రాధిపత్యం పట్టింది చతుర్థము, ఇది తిరుగులేదు, ఇది స్థిరము, రవి ఖచ్చితంగా శుభుడే. అలాగే శనికి కేంద్రాధిపత్యం కూడా స్థిరమైంది, కోణము కంటే తర్వాత ఉత్తరోత్తర ప్రాబ్లము, ఇది కూడా దశమ కేంద్రాధిపత్యము, శని శుభుడే. ఇక కుజుడి గురించి, కుజుడికి కేంద్రాధిపత్యం పట్టింది కానీ వ్యయాధిపత్యం కూడా పట్టింది కనుక ఈ రవి కుజశనులు నైసర్గిక పాపులు. 3 2 ఆధిపత్యము సందేహం లేదు, అది స్థిరమైనటువంటిదే. కుజుడి విషయంలోనే పాపిగా భావించవలసి వస్తుంది వ్యయాధిపత్యము చేత. ఈ వ్యయాధిపత్యము అలా కేంద్రాధిపత్యము పట్టినటువంటి ఈ నైసర్గిక పాపులు 3 కూడా 3 తర్వాత 6, 11 స్థానములలో స్థితి పొంది ఉండినట్టయితే యోగం అంటే రవి కానీ కుజుడు కానీ శని కానీ వీళ్ళు 3వ స్థానంలో కానీ పాపస్థానం, 6వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ వీళ్ళు కనుక స్థితి కలిగి ఉంటే అంటే ఆ స్థానములందు ఉంటే ఇది వృషభ లగ్న జాతకులకి యోగప్రదము. తర్వాత అన్ని లగ్నముల కంటే ఈ లగ్నముకు గురు శుక్ర చంద్రులకు కేంద్ర స్థితి యోగకారకం. ముఖ్యముగా గురుని లాభాధిపత్యము, శుక్రుని లగ్నాధిపత్యము. ఈ 2 కారణముల చేత గురు శుక్రులు ఇద్దరు చంద్రుడితో పాటుగా వీళ్ళు కేంద్రాల్లో స్థితమై ఉన్నట్టయితే వృషభ లగ్న జాతకులకి గ్రహాలు ఈ ఆధిపత్యం పడినటువంటి గ్రహాల ఆధిపత్యం చేత ఎక్కడ శుభులో ఎక్కడ పాపులో చెప్తున్నాడు. ఈ గురుడు కానీ శుక్రుడు కానీ చంద్రుడు కానీ ఈ 3 కూడా కేంద్ర స్థితి అంటే లగ్నంలో కానీ చతుర్థంలో కానీ సప్తమంలో కానీ దశమంలో కానీ ఉంటే వీళ్ళు యోగప్రదులవుతారు అని. నైసర్గిక శుభులకు పాపాధిపత్యం పట్టింది. నిజానికి ఈ 3 కూడా పాపాధిపత్యం పట్టింది, ఎందుకంటే ఇది తృతీయాధిపత్యం పాపం చంద్రుడికి. తర్వాత శుక్రుడికి షష్టాధిపత్యం, ఇది పాపం పాపస్థానం. గురుడికి అష్టమాధిపత్యం, ఇది పాపస్థానం. పాపాధిపత్యము బట్టి 3 చంద్రుడు, 6 శుక్రుడు, 8 గురుడు. కేంద్రములలో ఉండిన మంచి రాజయోగము, మంచి రాజయోగానికి కారణమవుతారు. ఇంతకుముందు చెప్పినట్టుగా 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నట్టయితే ఈ 3 గ్రహాలు. కానీ పాపస్థానాల్లో ఉంటే అవయోగం. ఇక్కడ పాపస్థానాలంటే తృతీయంలో ఉండకూడదు, ఆ తర్వాత 8లో ఉండకూడదు, 6లో ఉండకూడదు, ముఖ్యంగా వ్యయంలో ఉండకూడదు అని. ఇక్కడ 11 లాభము కనుక కొంతవరకు సరిపెట్టుకున్నా వ్యయంలో అసలు ఉండకూడదు. అంచేత పాపస్థాన స్థితి అవయోగాన్ని కలిగిస్తారు. వీళ్ళు అక్కడ ఉండకూడదు, ఈ గురు శుక్ర చంద్రుడు. తర్వాత నైసర్గిక పాపులకు కేంద్ర స్థితి రాజయోగం. ముఖ్యంగా ఇక్కడ గమనించండి, నైసర్గిక పాపులకి రవి కుజ శని వీళ్ళు ఆధిపత్యం చేత శుభత్వం కలిగి ఉన్నారు కనుక కేంద్రాధిపత్యం చేత కేంద్ర స్థితి కూడా శుభమే. ముఖ్యముగా రవి శని రవి కుజుల పరివర్తన. ఇక్కడ పరివర్తన ఎలా అర్థం? పరివర్తన అంటే రవి ఇంట్లో కుజుడు, కుజుడు ఇంట్లో రవి, రవి ఇంట్లో శని, శని ఇంట్లో రవి. ఈ రకంగా ఈ పరివర్తన యోగప్రదమవుతుంది. అంటే రవి మకర కుంభముల్లో ఉన్న, శని సింహములో ఉన్న, ఈ రవి ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ వృశ్చికము కనుక వృశ్చికము కానీ వ్యయంలో కానీ ఉండినప్పటికీ, అలాగే కుజుడు వెళ్ళి రవి ఇంట్లో సింహంలో ఉండినప్పటికీ ఇది యోగప్రదమైనటువంటిది స్థితి. ఇది ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటిది. రవిశని యుతి వారి స్వక్షేత్ర స్థితి రాజయోగము. రవి సింహములో శని మకరం. రవి కానీ శని కానీ ఇద్దరూ కలిసి కానీ సింహములో కానీ మకర కుంభములో కానీ ఉండిన, లేక రవి ఇంట్లోనూ శని మకర కుంభముల్లోనూ ఉండినప్పటికీ ఇది గొప్ప యోగానికి కారణమవుతుంది వృషభ లగ్న జాతకులకి. ఇది తర్వాత వ్యయాధిపత్యం చే కుజునకు మకర ఉచ్చ స్థితి యోగము కాదు. నిజానికి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, కుజుడికి కేంద్రాధిపత్యం పట్టింది, దాంతోపాటుగా వ్యయాధిపత్యం పట్టింది. ఈ వ్యయాధిపత్య దోషం ఎప్పుడూ ఉంటుంది కుజుడికి. ఆ చేత కుజుడికి దీని కారణం చేతే పాపిగా భావించాము ఇక్కడ. నిజానికి ఈ కుజుడికి మకరం ఉచ్చ. ఈ వృషభ లగ్న జాతకుడి కుజుడు మకరంలో ఉండినంత మాత్రాన ఇది యోగము చేస్తుందని అనుకోకూడదు. కుజుడు కేంద్రాధిపతి అయ్యాడు,
నైసర్గిక పాపి శుభత్వము కలిగి ఉన్నాడు కనుక మకర స్థితిలో ఉండినట్టయితే ఇది ఉచ్చయి ఉంది కారణం చేత ఇతను శుభాలు చేస్తాడో అనుకోకూడదు. వ్యయాధిపత్య దోషము చేత ఈ కుజుడు కనుక ఉచ్చ స్థితి అయినటువంటి మకరంలో ఉండినప్పటికీ అతను అవయోగాన్ని కలిగిస్తాడు, యోగము చేయడు. ఆ వ్యయ స్థితి అంతటి ఇబ్బంది పెట్టాడు. ఇది బుధ సంబంధము లేని రవిచంద్ర యుతి కేంద్రములందు మంచి యోగము. బుధ సంబంధము లేని, ఎందుకంటే బుధుడికి ద్వితీయాధిపత్యం పట్టింది. అంచేత రవిచంద్రుడు ఇద్దరూ కలిసి కేంద్రములందు అంటే 1, 4, 7, 10 స్థానాల్లో బుధ సంబంధము లేనంటే అర్థం ఏమిటంటే బుధుడితో కలిసి ఉండకూడదు. లేక ఎక్కడ కలిసి ఉండినప్పటికీ వీళ్ళు అంటే 1లో కానీ 4లో కానీ 7లో కానీ 10లో కానీ కేంద్రాల్లో ఎక్కడ కలిసి ఉండినప్పటికీ బుధుడి యొక్క సప్తమ దృష్టి అనేవి పడకూడదు. ఎందుకంటే బుధుడికి విశేష దృష్టి లేదు. అంటే అది సప్తమ దృష్టి ఒకటే, ఆ దృష్టి పడకూడదు. ఇక్కడ బుధ సంబంధం అంటే అర్థం అది. వాటితో కలిసి ఉండడం కానీ లేక బుధ స్థానములందు అంటే 2 కానీ 5 కానీ. నిజానికి కేంద్రంలోనే ఉండాలని చెప్పబడింది కనుక కేవలం కేంద్రాలనే పరిచయం చేసుకోవాలి, ఇక ఇక్కడ స్థిరం చేసుకోవాలి. 1, 4, 7, 10 ఈ స్థానాల్లో రవిచంద్ర యుతి. ఇది తర్వాత కేంద్రాధిపత్యం రవి కోణాధిపతి బుధుల యుతి ఎక్కడ కలిసినను అవయోగం. రవికి కేంద్రాధిపత్యం పట్టింది, ఇక్కడ బుధుడికి కోణాధిపత్యం పట్టింది. కానీ ఈ రెండింటి యొక్క యుతి ఎక్కడ కలిసినప్పటికీ, నిజానికి బుధాదిత్య యోగాలు ఇవన్నీ చెబుతారు, కానీ వృషభ లగ్న జాతకులకి రవి బుధులు కలిసి ఉండడం కంటే కలవకుండా ఉండడమే మంచిది. తర్వాత గురుడు 3, 8లలో శుక్రుడు 2, 6లలో స్థితి యోగకారకము. గురుడు ఇక్కడ 3వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ, ఆ తర్వాత శుక్రుడు 2లో కానీ 6లో కానీ ఈ స్థితమై ఉన్నట్టయితే అది యోగానికి కారణమవుతుంది. నైసర్గిక శుభత్వం కలిగినటువంటి గురు శుక్రులు ఇక్కడ గురుడికి 3, 8 స్థానాలు శుభప్రదము, శుక్రుడికి 2, 6 స్థానాలు శుభప్రదము. ఈ రకంగా వృషభ లగ్న జాతకులకి నైసర్గిక శుభత్వ పాపత్వముల గ్రహములను అనుసరించి ఆధిపత్యమును అనుసరించి ఈ చెప్పినటువంటి స్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే యోగము కలుగుతుంది. ఈ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అవయోగానికి కారకుడై వృషభ లగ్నం ఉత్తమమైనటువంటిదైనా సరే దీనికి కూడా కష్టాలు బాధలు తప్పవు. ఇది వృషభ లగ్న జాతకులకు సంబంధించినటువంటి ఉత్తమత్వమునకు సంబంధించిన అంశం.